పార్టీ జిల్లాల అధ్యక్షులు నేతలతో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. 2 ఎమ్మెల్సీల గెలుపు విజయోత్సవ సభలపై సమాలోచనలు చేశారు ఆయన. ఈ నెల 13న హైదరాబాద్లో విజయోత్సవ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. త్వరలో వేదికను కూడా ఖరారు చేయనున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎంఐఎం మధ్య పోటీ ఉంది. ఎంఐఎంకు వ్యతిరేకంగా మిగిలిన పార్టీల కార్పొరేటర్లను బీజేపీకి ఓటు వేసేలా చేయాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 8, 9, 10వ తేదీన గావుచెలో, బస్తీచెలో కార్యక్రమాలను నిర్వహించనున్నది బీజేపీ. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించనున్నారు నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ రాష్ట్రంలో మరొక ఎమ్మెల్సీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కాషాయదళం సిద్ధమవుతుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా అందుబాటులో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ ఇతర నేతలందరితో కూడా కేంద్ర మంత్రి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా నేతలందరికీ కూడా ఒకే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు తాజాగా జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. మరొక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా వ్యూహరచన చేయాలంటూ కూడా ఈ సందర్భంగా సమావేశంలో నేతలకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 13వ తేదీన భారీ బహిరంగ సభ, ముఖ్యంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం సాధించినటువంటి దానికి సంబంధించి విజయోత్సవ సభ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఈ నెల 13వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ 2 ఎమ్మెల్సీలను ఘనంగా సన్మానించుకోవడంతో పాటు అదేవిధంగా మరొకవైపు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానం పైన ప్రధానంగా కాషాయదళం కన్నేసిందనే చెప్పాలి. ఆ సభా వేదికగానే ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి అంశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ప్రకటన చేయాలనేటటువంటి ఆలోచనలో కిషన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగానైతే ప్రస్తుతమైతే రాష్ట్ర నాయకత్వానికి సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే ఒకవైపు గౌతమ్ రావు, కిషన్ రెడ్డికి నమ్మిన బట్టుగా ఉన్నటువంటి గౌతమ్ రావుని ప్రస్తుతమైతే బరిలో దింపారు. ముఖ్యంగా ఒకవైపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో ముఖ్యంగా బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో బలం లేకపోయినప్పటికీ అభ్యర్థిని మాత్రం బరిలో నిలిపారు. ఎందుకంటే 110 ఓట్లు ఉంటే దాంట్లో బీజేపీకి మాత్రం 22 మంది మాత్రమే ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏ విధంగా స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఏ విధంగా మనం వ్యూహరచన చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా బీజేపీ పార్టీ ఫోకస్ చేసింది. దాంట్లో ప్రధానంగా ఎందుకంటే ఒకవైపు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎన్నికలకి ఒకవైపు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎన్నిక ఎంఐఎం వర్సెస్ అదేవిధంగా బీజేపీ మధ్య ఉంటుంది. కాబట్టి ఈ ఓటర్లందరినీ కూడా ఆత్మసాక్షిగా పరిశీలించుకొని ముఖ్యంగా ఎంఐఎంకి వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేసేలా ప్రతి ఒక్కరు కూడా వ్యూహరచన చేసి ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశాన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా 8, 9, 11 తేదీల్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే కిషన్ రెడ్డి అయితే నేతలకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మూర్తి.